వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకప్పుడు అధికారంలో ఉంది. చాలా 151 సీట్లతో అందలాన్ని ఎక్కి చాలా అద్భుతంగా పరిపాలిస్తుంది అనుకుంటే రాష్ట్ర ప్రజల్ని పీడించి దెబ్బకి కొడితే 11 స్థానాలకు వచ్చారు. ఒకప్పుడు మంత్రులుగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉండి కొంతమంది వాళ్ళ ఏం చేస్తున్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రివ్యూలు చెప్పుకుని బ్రతుకుతున్నారు. ఇది నేనే ఊరికనే అనట్లా, నిజంగానే చెప్తున్నా. అటు అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక వ్యక్తి కావచ్చు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడతారేమో అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు గురించి, ఆయన సినిమా గురించి రివ్యూలు చెప్పుకుంటున్నటువంటి బ్రతుకు వాళ్ళకు వచ్చింది. ఇంతకన్నా కర్మ ఏమైనా ఉంటుందా? దీనికి అంటే గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి విషయాలపై మాట్లాడకుండా, ఆ శాఖలో చేసినటువంటి పనులు అభివృద్ధి గురించి చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమా ఎలా ఉంది, వకీల్ సాబ్ ఎలా ఉంది, భీమ్లా నాయక్ ఎలా ఉంది, ఈ కథ ఇది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దిగజార్చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి పోయా, మంత్రి పదవి పోయా, ఇప్పుడు ఎవరో ఈ 11 మందిలో ఒక ఆయన గెలిస్తే ఆయన కూడా రివ్యూలు చెప్పుకునేటువంటి స్థాయికి పవన్ కళ్యాణ్ గారే దిగజార్చారు. అవును కదా, కొడితే 151 నుంచి 11కు వచ్చారు. ఈ రివ్యూలు చెప్పుకున్నందుకు ఇలా వచ్చారు, ఇలా దిగిపోయారని అనుకుంటే ఇంకొక ఆయన కూడా తయారయ్యాడు. ఇప్పుడు గెలిచినటువంటి 11 మందిలో ఈయన కూడా రివ్యూలు చెప్తున్నాడు. మరి ఈయన పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో కానీ ఈ రివ్యూలు చెప్పుకోవడం ఏంటయ్యా, నిన్ను ప్రజల అభివృద్ధి గురించి, నీ నియోజకవర్గ పరిస్థితుల గురించి మాట్లాడమంటే వెళ్ళి హరిహర వీరమల్లు ఎలా ఉంది, హరిహర వీరమల్లులో సెకండ్ హాఫ్ ఎలా ఉంది, లేదంటే సినిమా స్టోరీ ఇది, పవన్ కళ్యాణ్ గారు సినిమా రేట్ ఇంత, ఇవన్నీ మీకెందుకు? మీరు ఏం మాట్లాడాలి, మీరు ఏం చెయ్యాలి? ఆయన బ్రతుకు తెరువు. ఆయన సినిమా చేస్తేనే ఆయనకు బ్రతుకు తెరువు వస్తుంది, డబ్బులు వస్తాయి, పార్టీని నడుపుకుంటారు, కుటుంబాన్ని నడుపుకుంటారు, ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తారు. మీకు అలా కాదు కదా, వెనకాల వేల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి కొన్ని వేల కోట్లు ఉన్నాయి కదా, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు కదా. ఆయన మీద పడి ఆడవటం ఎందుకు? ఆయన మీద పడి ఏడ్చినందుకే కదా మీకు ఇప్పటికీ ఒక కోడితే ఒక మూలన కూర్చోవలసినటువంటి పరిస్థితికి వచ్చింది కదా. అయినా కూడా ఇంకా 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 దిగజారిపోతారేంటి? ఏదో సినిమాలో త్రివిక్రమ్ గారు రాసినట్టు, నేను అంటే వీళ్ళు ఎంతకన్నా దిగజారరు అని అనుకున్న ప్రతిసారి నా ఆలోచన తప్పు చేస్తున్నట్టుగా వాళ్ళు ఇంతకన్నా దిగజారుతున్నారు అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, మాజీ నాయకులు, మాజీ మంత్రులు అందరూ కూడా హరిహర వీరమల్లుని ప్రమోట్ చేయటంలో మొట్టమొదటి సక్సెస్కి చూపించడానికి వాళ్లే శ్రాయశక్తులా కృషి చేస్తున్నారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రీమియర్ షోలో అంత భారీ ఎత్తున రికార్డు లెవెల్లో కలెక్షన్స్ వచ్చాయి అంటే దాంట్లో మెజారిటీ% వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటీఎం పప్పీస్దే, వైఎస్ఆర్సీపీ నాయకులదే. వాళ్లతో డబ్బులు తీసుకున్నటువంటి పేటీఎం పప్పీస్ చెప్పడానికి, రివ్యూస్ చెప్పడానికి బయటకు వచ్చిన వాళ్ళదే ఎక్కువ అగ్రభాగం అని చెప్పాలి. ఇప్పుడు రికార్డు స్థాయిలో ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అన్నా మీరు ఎంత తగ్గిద్దాం అనుకున్నా పవన్ కళ్యాణ్ గారి స్థాయి పెరుగుతుందే తప్ప ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి మాత్రమే పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని దేశవ్యాప్తంగా మీరు చేసేటువంటి ఈ నెగిటివ్ ట్రోలింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ ట్రోలింగ్గా మారింది. అదొక వరంగా మారింది. చెప్పాలంటే ఒక ధర్మం కోసం నిలబడితే దేశం వెనక ఎలా నిలబడుతుందో ఈసారి దేశ ప్రజలు కూడా చూపిస్తున్నారు. నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుకి ఆ స్టోరీకి చాలామంది కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రెడిట్ కూడా కొంత మీకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎక్కువగా ఆ పప్పీసే కదా మురిగిపోయింది. ఆ మురిగినటువంటి దానికి ప్రతిఫలంగా ఈరోజు వచ్చేటువంటి రిజల్ట్, ఆ రికార్డ్స్, ఆ కలెక్షన్స్ మీకే సగంలో దాంట్లో కొంత భాగం మీకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీరెంతలా ఆ సినిమాని హైప్ తీసుకురాకపోతే చాలామందికి తెలియదేమో. ఏదేమైనా సరే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ అసెంబ్లీలో కూర్చుని మంత్రులుగా కూర్చుని జల్సాలు చేసుకుంటూ పబ్బులకు వెళ్ళి, ఈ విదేశాలకు వెళ్ళి జల్సాలు చేసేటువంటి వ్యక్తులను కోర్తే దెబ్బకు తీసుకొచ్చి సినిమా రివ్యూలు చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చేశారు సార్. మీకు తెలియట్లా వాళ్ళ పరిస్థితి ఏంటో, మీకు అర్థం కావట్లా. మీరు కొట్టిన దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. సినిమాల్లో ఆఖరిగా ఛానల్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుకున్నటువంటి ఛానల్స్ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ పార్టీ అధినేత భార్య
దాంట్లో భాగంగా ఉన్నటువంటి ఛానల్స్, పేపర్స్, లేదంటే వెబ్సైట్లు అన్నీ కూడా మీ సినిమా గురించి, మీ సినిమా చరిత్ర గురించి చెప్పుకునే స్థాయికి దిగజార్చేశారు. అంటే 8 గంటలు ఆ ఛానల్లో, అంటే 1 గంట లేదా 2 గంటలు రాజకీయం గురించి మాట్లాడుకుంటుంటే మిగతా 7 గంటలు కూడా పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు గురించే చెప్తున్నారు. దిస్సార్ మీరు కొట్టిన దెబ్బ, మీ సినిమా స్థాయి మీకు అర్థం కావట్లా. మీరు కొడితే అసలు వాళ్ళు లైవ్లు పెట్టుకుని, పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకుని కంప్లీట్గా ఎస్ ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సినిమాలు తీశారు, ఇన్ని సినిమాలు హిట్ అయ్యాయి, ఇన్ని సినిమాలు ఎవరైజ్ అయ్యాయి, మీకు అర్థం కావట్లా. ఎవరైతే చెప్పుకుంటున్నారో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి, ఆయన ఫ్లాపుల్లోంచి పుట్టినటువంటి హీరో, ఆయన అంటే మీకులాగా జగన్మోహన్ రెడ్డి గారిలాగా 151 నుంచి కొడితే 11కి వెళ్ళిపోగానే తట్టబుట్ట చదువుకుని వెళ్ళిపోలా. ఆయన ఓడిన, అంటే ఫ్లాప్ అయిన ప్రతిసారి ఆయన రేంజ్ అమాంతం పెరుగుతూ వచ్చింది, ఆయన స్టార్డమ్ పెరుగుతూ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆయన సినిమాలు, ప్రతి సినిమా ఏదో ఒక సామాజిక కోణంతోనే ఉంటుంది. అది యావరేజ్గా అయినా సరే, ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలు అనుకునే వాళ్ళే ఆ సినిమాకి రావడం జరిగింది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి గుండెల్లో ఒక గుడి కట్టేశారు. బికాస్ ఆఫ్ ఆయన వ్యక్తిత్వం అలాంటిది, ఆయన మనస్తత్వం అలాంటిది. సో ఆ మనస్తత్వానికి ఇష్టపడ్డారు కాబట్టే ఆయన ఎన్ని సినిమాలు యావరేజ్గా ఆడినా, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన, ఫ్లాప్ అయినా కూడా ఆయన వెనుక బలంగా బండరాయిలా నిలబడిపోయారు ఆయన ఫ్యాన్స్. అదే ఆయన ఎన్నోసార్లు చెప్పుకుంటారు. అలాంటి ఫ్యాన్స్కి ఏం నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిలా 10 రూపాయలు పడేస్తే పేటీఎం బ్యాచ్ కాదు వాళ్ళు, అర్థమైందా? వాళ్ళు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుంటే బండ్ల గణేష్ గారు చెప్పినట్టుగా ఆయన ఒక వ్యసనం అన్నట్టే ఉంటుంది. ఇంకా దాన్ని వదలలేము. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక్కసారి మైండ్లోకి ఆయనతో కనెక్ట్ అయ్యామా ఇంకా జీవితాంతం ఆయనతో ఉండాల్సిందే. ఆయన ఏం చేసినా సరే ఇష్టపడాల్సిందే, ఆ రేంజ్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత తగ్గిద్దాం అనుకున్నా ఆయన స్థాయి పెరుగుతూనే ఉంటుంది. నిజంగా చెప్తున్నాను కదా, మీరు చేసేటువంటి నెగిటివ్ ట్రోల్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి, అంటే నిజంగా ఓ రకంగా చెప్పాలంటే ఇది ధర్మం యొక్క బలం అని చెప్పాలి. ఆ ధర్మం గురించి పోరాడేటువంటి ఒక యోధుడు నిలబడితే అదేదంటారు కదా, పంచభూతాలు సహకరిస్తాయని, ఆ సహకారం ఈరోజు హరిహర వీరమల్లు కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఒక మ్యాసివ్ ఇంపాక్ట్ని, భారతదేశంలోని ప్రజల మైండ్ సెట్ని మార్చేటువంటి వీరమల్లుగా హరిహర వీరమల్లుని మనం చూస్తున్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది. నిన్నటి నుంచి నార్త్ ఇండియా కూడా ఇది పాకిపోయింది. నార్త్ ఇండియాలో ప్రజలు వన్స్ ఒకసారి కనెక్ట్ అయ్యారు అంటే వాళ్ళు కూడా వదలరు. అది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని అయితే అస్సలకే వదలరు. ఇక మీరు ఊహించుకోండి, మీరు ఆయనని ఏదో ఒక రకంగా తగ్గిద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఆయన ఆకాశానికి తాకుతున్నటువంటి ఆయన ప్రయాణం, ఆయన విజయం మీరు చూస్తూనే ఉంటారు.